అరుదైన నక్షత్రపు తాబేలు గుడ్లు పెట్టింది. దీంతో అధికారులు ఆశ్చర్యపోతున్నారు. చిన్నారి స్టార్ టాటాయిస్ కోసం ఎదురు చూస్తున్నారు. అవి ఎక్కడ ఏంటి? కరీంనగర్ డియర్ పార్క్ లో అత్యంత అరుదైన ఘటన జరిగింది. వాతావరణం అనుకూలంగా ఉంటే తప్ప గుడ్లు పెట్టని నక్షత్రపు తాబేలు ఏకంగా 5 గుడ్లు పెట్టింది. ఇది మామూలు విషయం కాదని ఫారెస్ట్ అధికారులు అంటున్నారు. త్వరలో రాబోయే బుల్లి స్టార్ టాటాయిస్ల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నామన్నారు డియర్ పార్క్ అధికారులు. సముద్ర తీరంలో మాత్రమే జరిగే అరుదైన ఘటన కరీంనగర్ డీర్ పార్క్ లో జరిగింది. వాతావరణం అనుకూలంగా ఉంటే తప్ప గుడ్లు పెట్టని నక్షత్రపు తాబేలు ఏకంగా 5 గుడ్లు పెట్టేసింది. కరీంనగర్ లోని డీర్ పార్క్ లో అరుదైన నక్షత్రపు తాబేళ్లను పెంచుతున్నారు అధికారులు. అందులో పెద్ద స్టార్ టాటాయిస్ ఏకంగా 5 గుడ్లు పెట్టింది. దీనిపై డీర్ పార్క్ అధికారులు ఆశ్చర్యపోతున్నారు. ఇది అరుదైన ఘటనగా అభివర్ణిస్తున్నారు. 5 గుడ్లు పెట్టిన ఈ నక్షత్రపు తాబేలు వల్ల డీర్ పార్క్ లోకి మరికొన్ని రోజుల్లో మరో 5 నక్షత్రపు తాబేళ్లు రాబోతున్నాయి. 5 నక్షత్రపు తాబేళ్లు వచ్చే సమయం కోసం డీర్ పార్క్ అధికారులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సాధారణంగా తాబేళ్లను 2 రకాలుగా చూస్తారు. ఒకటి సముద్రపు తాబేళ్లు, 2 భూమిపై ఉండే తాబేళ్లు. ఈ తాబేళ్లలో మళ్లీ పదుల సంఖ్యలో జాతులున్నాయి. జపాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లాంటి దేశాల్లో 5 జాతుల తాబేళ్లు ఉంటాయి. వాస్తవానికి అవి ఎక్కడ పుడితే తిరిగి అక్కడికే వచ్చి గుడ్లు పెడుతూ ఉంటాయి. మిగతా జీవితమంతా సముద్రంలోనే గడిపేస్తాయి. కేవలం గుడ్లు పెట్టడానికి మాత్రమే తాబేళ్లు భూమి మీదకు వస్తాయి. కొన్ని సందర్భాల్లో వివిధ సముద్ర తీరాల దగ్గర వేలాది తాబేళ్లు బయటకు వచ్చిన దృశ్యాల్ని మనం చూస్తూ ఉంటాం. వాస్తవానికి సముద్రంలో ప్రతికూల పరిస్థితి ఏర్పడితేనో లేక వాటికి గుడ్లు పెట్టే సమయం ఆసన్నమైతేనో అవి బయటకు వస్తాయి. అందుకే కొన్నిసార్లు వేలాది తాబేళ్లు భూమి మీదకు ఒకేసారి రావడాన్ని చూస్తూ ఉంటాం. తాబేళ్లు గుడ్లు పెట్టేందుకు సముద్ర తీరంలోని ఇసుక ప్రాంతాల్ని ప్రత్యేకంగా ఎంచుకుంటాయి. గుడ్లు పెట్టి తిరిగి సముద్రంలోకి వెళ్లిపోతాయి. ఆంధ్రప్రదేశ్ లో సముద్ర తీరాల్లో గుడ్లు పెట్టే తాబేళ్ల కోసం అక్కడి అధికారులు ప్రత్యేక రక్షణ చర్యలు తీసుకుంటున్నారు. గుడ్లను రక్షించి అవి తాబేళ్లుగా మారి తిరిగి సముద్రంలోకి వెళ్లే వరకు వాటిని కాపాడుతున్నారు. అయితే కరీంనగర్ లోని నక్షత్రపు ఆకారపు తాబేళ్లు అలా కాదు. నక్షత్రపు తాబేళ్లు ఎక్కడ పడితే అక్కడ ఎప్పుడు పడితే అప్పుడు గుడ్లు పెట్టవు. వాటికి వాతావరణం నచ్చితేనే గుడ్లు పెడతాయని అధికారులు చెబుతున్నారు. భూమి మీద ఉండే తాబేళ్లు వాటి మనుగడ ప్రమాదంలో ఉందని భావిస్తే సంతానోత్పత్తికి ఆసక్తి చూపవు. అవి సురక్షితంగా ఉన్నాయని అనుకున్నప్పుడు మాత్రమే గుడ్లు పెడతాయని అధికారులు అంటున్నారు. కరీంనగర్ డీర్ పార్క్ లో ప్రస్తుతం 3 స్టార్ టాటాయిస్లు ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న ఎండల దృష్ట్యా వీటిని ప్రత్యేకంగా రక్షిస్తున్నారు. ఇవి ఉండే ప్రాంతాన్ని ఎప్పుడూ చల్లగా ఉంచుతున్నారు. ఆహారం విషయంలోనూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కరీంనగర్ డీర్ పార్క్ లో ఇంతకు ముందు ఎప్పుడూ ఇలాంటి ఘటన జరగలేదని సిబ్బంది, అధికారులు చెబుతున్నారు. ఇక్కడి వాతావరణం పక్షులకు, జంతువులకు అనుకూలంగా ఉంది కాబట్టే ప్రొడక్షన్ కు అవకాశం ఇస్తున్నాయని, ఆసక్తి చూపిస్తున్నాయని అంటున్నారు. అందుకే నక్షత్రపు తాబేలు 5 గుడ్లు పెట్టడం అంటే మామూలు విషయం కాదని అంటున్నారు. అయితే 5 గుడ్లు పొదిగిన తర్వాత అవి తాబేళ్లుగా రూపాంతరం చెందడానికి కొంత సమయం పడుతుందని, ఆ ప్రక్రియ కోసం తాము కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నామని తెలిపారు. నక్షత్రపు తాబేళ్లు కూడా మన పార్క్లో ఉన్నాయి. అంటే జనరల్గా తాబేళ్లు నీటి ప్రదేశంలో ఉండి ఇసుకలో వచ్చి గుడ్లు పెడుతుంటాయి కదా, ఇది చాలా రేరుగా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే తాబేలు వయసు ఎక్కువ కనుక వాటికి గుడ్లు పెట్టే గ్యాప్ కూడా ఎక్కువ ఉంటుందని మేము అనుకుంటున్నాము. ఈ నక్షత్రపు తాబేలు గుడ్లు పెట్టడం కూడా జరిగింది, 5 గుడ్లు పెట్టడం జరిగింది. ఇది ఒక ప్రత్యేకంగా జరిగిన ఇన్సిడెంట్. ఇది అంటే ఎక్కడ మేము వినలేదు, చూడలేదు. ఆరోగ్య సమస్యలు లేకుంటే, వాటికి వాతావరణ ఇబ్బంది లేకుంటే, ఫుడ్ ఇబ్బంది లేకుంటేనే అవి రీప్రొడక్షన్ చేస్తాయి. అవి హ్యాపీగా ఉన్నాయి కనుకనే సంతానాన్ని ఆహ్వానిస్తున్నాయి. మొత్తానికి కరీంనగర్ డీర్ పార్క్ లో నక్షత్రపు తాబేలు గుడ్లు పెట్టడం అరుదైన ఘటనగా అభివర్ణిస్తున్నారు. మరి బుల్లి తాబేళ్లు ఎప్పట్లోగా వస్తాయో చూడాలి.